వంజర ముక్కలు ఎలా వేడి కడుక్కోవాలి. వేడి నీళ్ళలో కడుక్కున్నాము. ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళలో ఒకసారి ఉడికి వేస్తాను. ఆయిల్ వేసుకోవాలి. చేప ముక్కలు బాగా వేయించుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత తీసేసుకోవాలి. అట్లా ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. వంజర ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వేసుకోకూడదు. ముక్కల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. కారం కలుపుకోవాలి. కారం ఉప్పు మగ్గిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో వాటర్ వేసుకున్న తర్వాత ముక్కలు వేసుకోవాలి. ఫిష్ పెట్టుకుని కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడకాలి. బాగా మూతీసాక ఇలా ఉడుకుతుంది. దాంట్లో కలుపుకోవాలి. సరిపోయిందా? కొంచెం దగ్గర పడాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దగ్గరికి అయిపోయింది. కర్రీ దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇంక గిన్నెలో తీసుకుంటాం. వంజర టమాటా రెడీ.